మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద కూడా గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఆయన మీద కూడా అంతకుముందు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా చేసినటువంటి ఒక మహిళ మీద కూడా ఆమెను గర్భవతిని చేశారని కూడా ఆయన భర్త దేవాదాయ శాఖ కమిషనర్కి ఫిర్యాదు చేసినటువంటి సందర్భాలు మనకు యూట్యూబ్ను షేక్ చేస్తున్నాయని కూడా మనం తెలియజేసుకుంటూ సోషల్ మీడియా వేదిక కూడా విజయసాయిరెడ్డి మీద దాదాపుగా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అయితే ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. విజయసాయిరెడ్డి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ఆమెను భయభ్రాంతులకు గురి చేసి లైంగికంగా వాడుకుని ఆమెను గర్భవతి చేశాడని కూడా ఆమె భర్త దేవాదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో ఒకసారి ఈ వార్త దావనంలా వ్యాపించి ఉంది. ఎక్కడైనా కూడా ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వంలో ఈ శాఖలకు సంబంధించి కొంత ఆరోపణలు వచ్చే విధంగా ఉండేవి. లేకపోతే ఆ శాఖలకు మంత్రులుగా ఉన్నటువంటి వారు నిధులు దారి మళ్లించినటువంటి సందర్భాల మీద కూడా మనకి కొంత ఆరోపణలు వస్తూ ఉంటాయి. కానీ విజయసాయిరెడ్డి మీద ఈ లైంగిక ఆరోపణలు రావటం కూడా మనం అంటే ఆ మహిళ పేరు, మహిళ భర్త పేరు ఇదంతా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ వార్త ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా దావనంలో వ్యాపించింది. వాస్తవంగా విజయసాయిరెడ్డి మీద ఇలాంటి ఆరోపణలు రావటం ఒక వైసీపీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం మీద కూడా అవినీతి ఆరోపణలు ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డాడు, ఎక్కడెక్కడ నిధులు దారి మళ్లించారో దాని మీద కూడా వాళ్ళు ఇప్పటికే కొన్ని ఆధారాలతో కూడా సేకరిస్తున్న సందర్భంలో ఈ వార్త తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చే అంశం. ఎందుకంటే ఒక మహిళని లైంగికంగా వాడుకున్నాడని చెప్పి ఆమె భర్తే కంప్లైంట్ చేయటం అనేది మామూలు విషయం కాదు. దీంట్లో వాస్తవాలు ఏదనేది కూడా మరి 2 రోజుల్లో క్లారిటీగా ప్రజలందరికీ తెలుస్తూ ఉంటాయి. కానీ దీని మీద అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని కూడా తెలియజేస్తుంది.